వెల్కమ్ బ్యాక్. ఓ మానసిక బాధ అతన్ని మేల్కొల్పింది. అతడి బాధే 10 మందికి దారి చూపుతోంది. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆశ్రయ్ ఆకృతి బధిర సంస్థ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆశ్రయ్ ఆకృతి సంస్థ బధిర విద్యార్థులను చేరదీసి వారిలో ప్రతిభను వెలికి తీస్తుంది. మూగా చెవిటి పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కులమత భేదం లేకుండా శిక్షణ ఇస్తూ బధిరులు ఎవరి మీద ఆధారపడకుండా సేవను పంచుతుంది. బధిర విద్యార్థులకు చదువు చెప్పడం అంటే ఎంతో కష్టంతో కూడి ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆశ్రయ్ ఆకృతి సంస్థలు మూగా చెవిటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్పీచ్ థెరపీ ద్వారా ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తారు. లిప్ రీడింగ్, ఏటీ అనే పద్ధతుల ద్వారా విద్యను బోధిస్తారు. అలాగే కరాటే, డాన్స్ కూడా శిక్షణ ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బధిర విద్యార్థుల తల్లులే టీచర్లుగా మారి తమ పిల్లలతో పాటు ఇతరులకు విద్యాదానం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి స్పెషల్ స్పీచ్ థెరపీ ఇస్తాము. ఆడిటరీ ట్రైనింగ్ ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసిన పిల్లలకి ఆడియో వెర్బల్ థెరపీ కూడా ఉంటుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి స్పీచ్ థెరపీ ద్వారా లాంగ్వేజ్ డెవలప్ చేసి నార్మల్ స్కూల్కు పంపించడము. మా స్కూల్ నుండి 150 మంది పిల్లలు నార్మల్ స్కూల్లో చదువుతున్నారు. నార్మల్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నారు, మైసూర్లో చదువుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు. జాబ్స్ వచ్చాయి, పిల్లలు జాబ్లో సెటిల్ అయ్యారు. ఆశ్రయ్ ఆకృతి సంస్థను 1996లో స్థాపించారు. తన తమ్ముడు బధిరుడవ్వడంతో డిపికే బాబు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. తన తమ్ముడితో పాటు ఇతర జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆశ్రయ్ ఆకృతి సంస్థను బాబు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే విరాళాలతో తన సేవను కొనసాగిస్తున్నారు. నెలకొల్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తమ్ముడు కూడా ఇలాంటి అబ్బాయి. సో కాబట్టి ఆ అబ్బాయి లాంటి, మా తమ్ముడు లాంటి పిల్లలకి ఎంతోమందికి సంస్థ ఉపయోగపడాలని నా ముఖ్య ఉద్దేశం. ఆశ్రయాకృతికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ రావు గత 16 సంవత్సరాల నుండి. కేవలం డోనర్స్ ద్వారా, తర్వాత కొన్ని కార్పొరేట్స్ ద్వారా, తర్వాత కొన్ని ట్రస్ట్స్, తర్వాత తల్లిదండ్రుల సహాయంతో ఈ సంస్థ ముందుకు వెళ్తా ఉంది. తమలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో సేవ చేస్తామని ఆశ్రయ్ ఆకృతి నిర్వాహకుడు బాబు అంటున్నారు.